చిన్నప్పుడు నేను ఆకతాయితనంగా ఉండేవాడిని. ఏంట్రా ఇదే? బంతి సార్. అది తెలుసు, క్లాస్కి వెళ్ళకుండా ఆడుకుంటున్నావా? అవును, నేను ఈ బడికొచ్చి 3 నెలలు అయింది, ఇంతవరకు నేను చూసిందే లేదా? సార్ క్లాసుకి రాకుండా యూనిఫామ్ వేసుకొని వాళ్ళ నాన్నని మోసం చేస్తున్నాడు సార్. ఏంట్రా మీ నాన్నని మోసం చేస్తున్నావా? తండ్రి మాట వినకుంటే తనయుడు చెడిపోతాడు. మీలెక్కడ్రా? సార్ వద్దు సార్, మా నాన్నకి చెప్పానంటే మీ తోలు తీస్తాడు. తప్పు చేస్తే ఎవరన్నా తోలు తీస్తారా? 3 నెలలుగా బడికి రాకుండా డుమ్మా కొట్టాడు. ఈ విషయం నాకు చెప్పకుండా దాచావంటే నువ్వేం పంతులువే. జేబులో ఎంత చిల్లర ఉందేంటి? 1 2 30 రూపాయలు. మా పిల్లాడు 3 నెలలుగా బడికి రానందుకో 30 రూపాయలు పెనాల్టీ. పో కథ చెప్పండి. గాడి తోట పంతులు పని. పో నువ్వు ముక్కైరా. ఈడు ఒక తండ్రేనా, అందుకే ఈడి మీద నాకు గౌరవం లేకుండా పోయింది. డోలెళ్ళి మధ్యలతో మొర పెట్టుకున్నట్టుంది. చెప్పిన మాట వినకపోతే పంతులకి పాటలు తప్పవు. ఏంటి కొట్టడానికి వస్తున్నావు? మా నాన్నకు చెప్పనా? ఎరా 3 నెలలుగా బడికి వెళ్ళట్లేదట? చెప్పేదేది అర్థం కావట్లేదు అక్క. చదువుకుంటేనే 4 డబ్బులు సంపాదించగలరా? చదివితేనే డబ్బు సంపాదించగలవా? కష్టపడితే సంపాదించగలవా ఏంటి? అన్ని ఇప్పుడే పనికి పంపించి కూకుని తిందాం అనుకుంటున్నావా? నా జీవితం నాశనం చేసిన సాలదేటి? అంత సన్నుతున్నావు? 4 అక్షర మొక్కలు నేర్చుకోవడానికి ఇచ్చి కట్టబెట్టి ఉంటే ఇప్పుడు ఎందుకు పుట్టింట్లో పడి ఎడుతాను? మాట్లాడకుండా పెట్టింది తింటూ. మా నాన్నలాగా నేను ఎందుకు పనికిరాని వాడిని కాకూడదని పనిలో చేరాను. అన్న టీ తాగడానికి వెళ్తున్నాడు, ఎవడైనా దిగాడో వదిలేసి వెళ్ళిపోతా. నువ్వు రామని చేట 2 టీ. రే ఏంట్రా గొడవ చేస్తున్నారు? ఇదిగోటి, బడికి వెళ్ళే పిల్లలతో నీకు సావాసం ఏంది? నాకు వాడికి సావాసం ఏంది? వాడే నన్ను అంటు పెట్టుకున్నాడు.